బంగారం దిగుమతులు భారీగా పడిపోయినాయి, కొనుగోళ్లు లేకపోవడం వలన ఈ పని జరిగింది అన్నటువంటిది హైలైట్ చేశారు. 2021-22లో 868 టన్నుల బంగారం 22-23లో 672 టన్నులు తగ్గింది. ఇది అప్పుడు కరోనా ఇంపాక్ట్. 23-24 నాటికి 745 మళ్ళీ పెరిగింది, కరోనా సెకండ్ వేవ్ కూడా కంప్లీట్ అయ్యాక. 24-25కి 753, మళ్ళీ 25-26కి 716కి తగ్గింది. ఓవరాల్ డబ్బుల పరంగా చూస్తే మాత్రం 6,88,320 కోట్ల రూపాయలు బంగారం దిగుమతులు చేసుకున్నాం. అవన్నీ విదేశీ మారక ద్రవ్యాలు డాలర్లోనే చెల్లించాల్సి వస్తుంది. పరిమాణం పరంగా అయితే ఈ లెక్క తేడా ఉంటుంది. భారతదేశ బంగారం కొనుగోళ్లు దిగుమతులు తగ్గిపోతున్నాయి. 21-22 సంవత్సరంతో పోలిస్తే 25-26 ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 17.23% క్షీణించినాయి. 21-22లో 868.4 టన్నుల బంగారం దిగుమతి అయితే 25-26లో 718 టన్నులకు పడిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి శాఖ రాజ్యసభకు లిఖితపూర్వకంగా చెప్పింది. అంతర్జాతీయంగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు తోడు రూపాయి విలువ పడిపోవడం, బంగారం కొనుగోలు మీద కేంద్రం ఆంక్షలు విధించడం దిగుమతులు తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం దిగుమతులు తగ్గించడానికి కేంద్రం ఏడాది మే నుంచి దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. మరోపక్క బంగారం కొనుగోలు తగ్గించాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీని పిలుపునివ్వడంతో అమ్మకాల మీద గణనీయమైన ప్రభావం చూపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు బంగారం దిగుమతులు 6 ఏళ్ల కనిష్టానికి 120 టన్నులకు పరిమితం అయిపోయింది. ఇది తాజాగా గణాంకాలు చెప్తున్నటువంటి అంశం. అయితే వ్యాపారులు ఏం చెప్తారంటే ఈ ట్యాక్స్ ఎక్కువ ఉన్నప్పుడు స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతుందని.